అందరికీ నమస్కారం. నేను మీ శంకర్‌ని. ఇవాళ చూసారా కంటి నిండా పచ్చదనంతో నిండిన ఈ కీరా దోస పంటను. కీరా దోస చరిత్ర చెప్పుకున్నట్టయితే మొట్టమొదట మన భారతదేశంలోనే పండింది. ఆ ఘనత మన రైతన్నలకే దక్కింది. ఇక వీటిని తింటే కలిగే ప్రయోజనాల గురించి చెప్పుకున్నట్టయితే షుగర్ పేషెంట్స్‌కి చాలా రకాల ప్రయోజనాలున్నాయి. షుగర్ కంట్రోల్ బాగా చేస్తుందని చెప్పుకోవచ్చు. మన డైజెషన్ సిస్టానికి కూడా చాలా ప్రయోజనాల్ని కలిగించే పండనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన ఒంట్లోని వేడిని తగ్గించేకి ఈ కీరా దోస చాలా కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మన ఒంట్లోని విష పదార్థాలను యూరిన్ ద్వారా పంపియడానికి కూడా ఈ కీరా దోస బాగా పనిచేస్తుందని చెప్తున్నారు నిపుణులు. వీటిని ఎక్కువ తినడం వల్ల కడుపు ఉబ్బరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా లిమిటెడ్‌గా తినడం మంచిది. ఇకపోతే గర్భిణీ స్త్రీలు కూడా చాలా తక్కువ మోతాదులో తినాలని కూడా నిపుణులైతే సూచిస్తున్నారు. మన రోజువారీ ఆహారంలో ఈ ఆరోగ్య మార్గాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కీరా దోసను అందరూ కూడా తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ రేపటి కోసం ఆరోగ్యం కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.